హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నువ్వు పుట్టల పుట్టి జడలే గట్టిన ఓయమ్మా, నువ్వు పుట్టెడు కష్టాలు పూర్తిగా తీసిన పుత్తడివమ్మ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్కిప్ కాకుండా ఫుల్గా వాచ్ చేసేయండి. అండ్ ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు, అదేంటంటే అమ్మవారిది వార్షికోత్సవం అనమాట. సో ఈ వీడియో అయితే నేను 21st ఫ్రైడే అయితే షూట్ చేశాము. సో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే ఫుల్గా చూసేయండి. అండ్ నేను అమ్మవారి కోసం ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అయితే చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోని కూడా, ఆ ఛానల్కి వెళ్ళి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఆ వీడియోని కూడా మీరు ఫుల్గా వాచ్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ అమ్మవారి టెంపుల్ ఎక్కడంటే మచ్చబొల్లారం, కృష్ణనగర్ కాలనీ, హాల్వాల్ సైడ్. సో లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో చెక్అవుట్ చేసేయండి. ఇంకా వీడియో అయితే ఫుల్గా వాచ్ చేసేయండి. ఇప్పుడైతే సో ఈరోజైతే ఒక్క పువ్వే ఇచ్చింది మా చెట్టు. ఇంకా ఈ పువ్వు అమ్మవారి కోసం అయితే తీసుకెళ్తున్నాను. రోజు ఒక 5-6 పువ్వుల దాకా అయితే పూస్తాయి, అలా ఒక్కటే ఇచ్చింది. ఇంకా అదే అమ్మ కోసం అయితే తీసుకెళ్ళాను. ఇంకా అమ్మకి పెట్టాను. ఇంకా నేనైతే ప్రసాదం చేశాను. అండ్ ఆ ప్రసాదం వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా అంటే చాలా బాగుంది ప్రసాదం కూడా. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఆ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇక్కడైతే నైవేద్యం పెట్టి ధూపం వేస్తున్నాను. అండ్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు ప్రతి వీడియోలో నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రాము. ఇంకా నేను ఇక్కడ అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి అయితే వెళ్తున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే టెంపుల్ వ్లాగ్ అనమాట. అంటే తెలుసు కదా మీకు, మేము రీసెంట్ వీడియోస్లో పెట్టాం అనమాట. హల్వాల్లో మా బాబాయ్ వాళ్ళది టెంపుల్ ఉందన్నమాట. నా పేరు వచ్చేసి జడరెల్లం అనమాట. సో ఇవాళ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠించిన రోజు అనమాట. సో ఇవాళ మార్నింగ్ వచ్చాము మేము. మార్నింగ్ వచ్చినాము. అంటే ఇవాళ అమ్మవారిది విగ్రహ ప్రతిష్టాపన చేసిన రోజు అనమాట. సో నేను ప్రసాదం చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. సో ఇవాళ అమ్మవారి దర్శనం మంచిగా అయింది. సో ఈరోజు మొత్తం వీడియోలు అయితే టోటల్ వ్లాగ్ అయితే కవర్ చేసామన్నమాట. అండ్ మన అమ్మ గురించి ఇంటర్వ్యూ కూడా చేసామన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ ఫాలో అయిపోండి. డైలీ అప్డేట్ అయితే వస్తుంటుంది మనది. అండ్ చెప్పు ఇంకేమైనా చెప్తాం. సో వీడియో అయితే ఫుల్గా కంటిన్యూగా చూడండి.
అండ్ అమ్మవారికి అసలు పిచ్చి వస్తున్నా లైట్ పెట్టు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది బ్లాగ్ అయితే చూడండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇంకొద్దిగా ఉండాలి. మీ సపోర్ట్ అయితే మాకు ఇంకా ఎక్కువ ఇస్తే సో మేము ఇంకా వీడియోస్ ఇంకా కొంచెం చేయాలని మాకు కూడా వస్తుందన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను. సో టెంపుల్ కి విజిట్ కానాలో కంపల్సరీ విజిట్ అవ్వండి. అట్లా సో మీరు విజిట్ అయినప్పుడు కూడా మీరు తీసుకున్న పిక్ మా పేజ్కి ట్యాగ్ చేయండి, మేము కూడా చూస్తాము. అండ్ నెక్స్ట్ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లొకేషన్ అండ్ పేజ్ ఐడి. సో ఇంతేనమాట వీడియో. సో ఇలా మనం మీటింగ్ పెడితే అర్జుడు ఏం చేస్తున్నాడు అంటే ఇంట్రెస్టింగ్గా బ్లాగ్ చేస్తుంటే అక్కడ ఉన్న అటిపండు అక్కడికి వచ్చి పుల్లలు అన్నీ తింటుంది. ఏంటి? సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే టోటల్గా చూసేసి. సో ఎక్కడైతే స్కిప్ కాకుండా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈరోజు మా అమ్మ అలంకరణ. కరుణగల్ల తల్లివని మా కట్టం తొలగునని మరువకుండని పూజలు ఎల్లవేళ చేసేము. ఇక్కడ వచ్చేసి మల్లన్న స్వామి. కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి పాలయమా. ఈ వెన్నెల చూపుల కానన సెలయేరులా అడవి పొలిమేరలా ఉరికి ప్రవహించి తుమి హో తుమి. ఇది వచ్చేసి రాము. అంటే మాకు కొంచెం భయం అవుతుంది. మా తమ్ముడు అయితే మంచిగా కేర్ తీసుకుంటాడు కాబట్టి తమ్ముడు దగ్గరికి పోతే ఏమన్నది. ఓ ఈ రెండు వేరియేషన్స్ చూడు ఎట్లనే ఈ క్లిప్స్. ఈరోజు కొత్త ఫ్రెండ్ నా ప్రసాదం టేస్ట్ బాగున్నట్టుంది. నిమ్మదండలేసినాము నీకు మైసమ్మ, మా అండదండ నీవమ్మ గండి.